నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. దివ్యాంగుడి చెంతకు జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా వచ్చి అర్జీని స్వీకరించడంతో అర్జీదారుడు ఆనందాన్ని వెలిబుచ్చాడు. చాలా రోజుల తర్వాత ప్రారంభమైన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టరేట్ అంతా పెద్ద ఎత్తున అర్జీదారులతో చాలా హడావిడిగా ఉన్న సందర్భంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ కు కారులో చేరుకున్న దివ్యాంగుడు వివిఎస్ వేణుగోపాల్ పీజీఆర్ఎస్ హాలు వద్దకు రాలేని పరిస్థితిలో కలెక్టరేట్ ఆవరణలో కారులోనే ఉండగా పరిస్థితిని అర్థం చేసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పీజీఆర్ఎస్ హాల్లో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తూ బిజీగా ఉన్న మధ్యలో ఆపి కారు వద్దకు చేరుకొని అర్జీదారుని పరామర్శించి వారు చెప్పిన మాటలు శ్రద్ధగా ఆలకించి పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అత్తిలి రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పేదలకు అన్నదానం చేశారు. అత్తిలి గ్రామం చెందిన వైట్ల అప్పారావు మనవడు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్న వితరణ జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పంట ముసాయిదా జాబితా ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి టీకే రాజేష్ చెప్పారు. మంగళవారం అత్తిలి, ఆరువెల్లి, పాలూరు గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పంట ముసాయిదా జాబితాలో తప్పులు ఉంటే ఈ నెల 15వ తేదీలోపు సరిచేయించుకోవాలని అన్నారు. ప్రస్తుతం పంట చేలు బాగున్నాయని, పైరుకు తెగుల ఉధృతిని బట్టి మందులు పిచికారీ చేయాలని, ముందస్తుగా అనవసరంగా మందులు వాడొద్దని సూచించారు. అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమాలక్ష్మి సమేత నారికేల వరాహలక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల మధ్య వృత్తికుల సమక్షంలో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం పీసపాటి వెంకటరామ సుబ్రహ్మణ్యం పూర్ణిమ దంపతులు నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. కాపునాడు నియోజకవర్గ నాయకుడు అడ్డాల అనంతబాబు తదితర ప్రముఖులతో కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ పులపర్తి గిరిజ, అర్చకులు శ్రీహరి గోపాల్, ఆలయ గురువర్యులు రవీంద్ర పనిగోపాల్ సమక్షంలో కళ్యాణ క్రతువు నిర్వహించారు. 11న భజన కార్యక్రమం, 12న శ్రీచక్ర స్నానం, ప్రహరీ సేవ, మేళతాళాలు ప్రత్యేక ప్రదర్శనతో నిర్వహిస్తారు. 14న సదస్యం, పుష్పయాగోత్సవం, భారీ అన్న సమాన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ పులపతి గిరిజ తెలిపారు. ఆలయ అర్చకులు శ్రీహరి గోపాల్, ఆలయ గురువర్యులు రవీంద్ర పనిగోపాల్, కార్యదర్శి పి పూర్ణిమ, ములపాక విశ్వభారత ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. బల్లిపాడు శ్రీ మదనగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మంగళవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. మదనగోపాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు భగవద్గీత పారాయణం చేశారు. సాయంత్రం ఆకుల అప్పారావుచే శ్రీకృష్ణ విజయం ప్రవచన కార్యక్రమం జరిగింది. శ్రీ స్వామివారికి ప్రసాదంగా సమర్పించిన లడ్డు వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రగడ నరసింహరాజు స్వామివారికి 9 కిలోల లడ్డును సమర్పించగా, గ్రామానికి చెందిన ధర్మవరపు రాంబాబు 8,000కు పాడుకొని లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ లోక్నాథ్ శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు గారపాటి వెంకట సుబ్బారావు, గారపాటి శివకృష్ణ అశోక్, బుద్దాల భాస్కర్రావు, ఆకుల వెంకటేశ్వరరావు, తోట నాగ వెంకట శివ గణేష్, ప్రగడ నాగ వెంకట శివదుర్గ గణేష్, గూన పవన్, మణికంఠ, గోపాలకృష్ణ, గునుపూడి నరేష్, పెచ్చెడి సత్యనారాయణ, కొలి సంతోషం, కోటిచుక్కల పోతిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీన తణుకు రానున్నారు. ఈ 3వ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లోగన్తో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా శ్రీ ముల్లపూడి వెంకట్రాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కాలేజ్ హెలిప్యాడ్, ఆడిటోరియం, జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం, జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ నందు ప్రజావేదిక, స్టాల్ ప్రదర్శనకు ప్రాథమికంగా స్థలాలు పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులతో నిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. జడ్పీ స్కూల్ సభా ప్రాంగణంలో సుమారు 3,000 మందితో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశమై ప్రసంగించనున్నారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించనున్నారు. స్థల పరిశీలన అనంతరం తణుకు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తణుకులో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. బార్కేడింగ్ కు ఏర్పాట్లు సిద్ధం చేయాలని R&B అధికారులను సూచించారు. విద్యుత్తును ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు జనరేటర్లు కూడా సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భోజన ఏర్పాట్లను DSO, DMలు పర్యవేక్షించాలని అన్నారు.
ఎండ తీవ్రత హెచ్చుగా ఉంటున్నందున సభా ప్రాంగణంలో త్రాగునీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యటనలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాజ్కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి భీమారావు, తాడేపల్లిగూడెం నర్సాపురం ఆర్డీఓలు ఖతీబ్ కాసర్ భాను, దాసిరాజు, డిఎస్పీడి విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, తహసీల్దార్ అశోక్ వర్మ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ తులసిరాధ, హెడ్ మాస్టర్లు పద్మావతి, వరలక్ష్మి, స్థానిక నాయకులు మారుతిరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. గత వైసీపీ ప్రోత్సాహంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీసుకున్న సంస్కరణలతో వ్యవస్థ గాడిలో పడుతోందని తణుకు ఎమ్మెల్యే ఆర్నుల రాధాకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో 70 లక్షల మంది విద్యార్థులు, 2 లక్షల ఉపాధ్యాయులకు సంబంధించి తీసుకున్న వస్తున్న సంస్కరణల పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. గత ప్రోత్సాహంలో కేవలం ప్రచారానికే స్కూల్ విద్యార్థులకు అందజేసిన కిట్లపై అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నారని అన్నారు. గత ప్రభుత్వంతో పోల్చితే విద్యా వ్యవస్థలో చేపట్టిన ప్రక్షాళనను కూటమి ప్రభుత్వం సుమారు 1000 కోట్లు ఆదా చేయగలిగిందని చెప్పారు. గత ప్రోత్సాహంలో 3 జతల యూనిఫామ్ క్లాత్ ఇస్తే 2 జతలు మాత్రమే వచ్చేదని అన్నారు. గతంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి నిర్వహిస్తారని అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాటు ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయకుండా కాలయాపన చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. గతంలో ఉపాధ్యాయ పోస్టులు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే భర్తీ చేయగలిగామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు సైతం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు. యూనివర్సిటీల బీసీ నియామకంలో మంత్రి లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారని అన్నారు. 500 మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో సమర్థవంతమైన వారిని నియమించుకోవడం జరిగిందని అన్నారు. స్కిల్ సెన్సెస్ ప్రవేశపెట్టి దాని ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ హబ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. అంటే ముఖ్యంగా ఈరోజు స్టూడెంట్స్ కిట్స్లో కానీ సేవింగ్ ఏ విధంగా ఉంది, అనేక విధాలుగా గతంలో జగన్ గారు బొమ్మలు వేసుకుని స్కూల్ కిట్స్లో 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఆదా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే యూనిఫామ్స్ కూడా తీసుకుంటే ఈరోజు 2 సైడ్ ప్రింటింగ్తో యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో 8th and 9th స్టాండర్డ్ విద్యార్థులకు ఇచ్చేటటువంటి యూనిఫామ్లో 3 జతలకు ఇస్తే కేవలం 2 జతలకు వచ్చింది అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా పూర్తిగా వారికి కావాల్సినటువంటి క్లాత్ని అంతా కూడా ఇచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నట్టు హామీ ఇచ్చి డిఎస్సి నిర్వహిస్తానన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, జంబో డిఎస్సి అన్నాడు, మినీ డిఎస్సి అన్నాడు. కానీ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా కాలం గడిపినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సిని నిర్వహిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఎప్పుడు ఈ రాష్ట్రంలో టీచర్లని రిక్రూట్ చేసుకున్నారో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను కూడా ఈరోజు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు అలాగే ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అధ్యక్ష, యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు అధ్యక్ష. యూనివర్సిటీ వీసీలు నియామకాన్ని లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దాదాపు 500 మంది పైగా అప్లై చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు సంబంధించి సమర్థవంతమైనటువంటి వీసీలను తీసుకుని ఈరోజు నియమించడం జరిగింది అధ్యక్ష. తణుకు వాసవి క్లబ్ రాయల్స్, ఓల్డ్ టౌన్ వాసవి వనితా వైభవ్ క్లబ్, ఆర్యవైశ్య సేవా సంఘ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ సీమకుర్తి శ్రీనివాసరావు అధికారిక పర్యటనలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆశ్రమ వైద్యుడు డాక్టర్ షేక్ బషర్ సిబ్బంది సహకారంతో ఉచిత కంటి పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. మానపల్లి నారాయణమూర్తి వృద్ధ జనాశ్రమంలో నెలవారీ సరుకులు అందజేశారు. శ్రీనివాసరావు పండ్ల మొక్కలు నాటారు. వాసవి రాయల్స్ అధ్యక్షులు తాడికొండ శ్రీనివాసరావు, కార్యదర్శి బలభద్ర నాగసూర్యప్రకాష్, కోశాధికారి ఎస్ఆర్ఆర్ గుప్తా, వాసవి ఓల్డ్ టౌన్ అధ్యక్షుడు మాజెట్టి నరసింహారావు, కార్యదర్శి బలభద్ర పాపారావు, వైభవ్ క్లబ్ అధ్యక్షులు కనుమూరి లీలా, సరస్వతి, సుజాత, ఝాన్సీ రాణి, లక్ష్మి, ఆర్యవై సేవా సంఘ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి అనుబంధ సంస్థలైన వాసవి క్లబ్ రాయల్స్, వాసవి క్లబ్ ఓల్డ్ టౌన్, వాసవి వనితా వైభవ్
3 క్లబ్లు మన సేవా సంఘం బిల్డింగ్లో ఈరోజు ఐ క్యాంప్ మెయింటైన్ చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రోగ్రాం ఇప్పుడు కండక్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వారందరికీ కూడా ఆపరేషన్లు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ దగ్గర చేయడం జరుగుతుంది. అలాగే వారికి కళ్ళజోళ్ళు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మన కళ్ళు మనం పోయినా సరే ఉపయోగపడతాయి. ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు కళ్ళు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం పోయిన తర్వాత కూడా మన కళ్ళతోటి మనం చూడాలనుకుంటే కంపల్సరీగా కళ్ళని దానం చేయడానికి ప్రయత్నం చేయండి. వాసవి క్లబ్ ఏ సర్వీస్ అయినా సరే సర్వీస్ ప్రోగ్రామ్ అంటే ముందుండి సర్వీస్ ప్రోగ్రామ్ని నడిపిస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాసవియన్సే కాకుండా అందరూ కూడా సర్వీసెస్ని వినియోగించుకోవాల్సిందిగా వాసవి క్లబ్ తరపుని వాసవి క్లబ్ ఓల్డ్ టౌన్ అలాగే వాసవి క్లబ్ రాయల్స్ అలాగే వాసవి వనితా వైభవం క్లబ్ తరపుని మీ అందరినీ కోరుచున్నాను. జై వాసవి. ఎంఎస్ఎంఈ సంస్థలకు ఇన్సెంటివ్స్ సకాలంలో ఇవ్వాలని, దీనికి తోడు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన గ్రామీణ ఎంఎస్ఎంఈ సంస్థలకు చేరాలని ఎమ్మెల్సీ మొంకా రవినాథ్ సూచించారు. ఇన్సెంటివ్ ఇచ్చే విషయంలో పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉండాలని, ముందుగా శాంక్షన్ ముందుగా ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాస పథకంలో అనేక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన ఎంఎస్ఎంఈలు బస్సులు కొనుగోలు చేసుకుని ఆర్టీసీ ద్వారా రూటులో తిప్పుకుంటున్నారని, వీరికి ప్రభుత్వం ఇచ్చే రాయితీ 50% వెంటనే చెల్లించాలని కోరారు. అది ఆలస్యం అయితే పేద వర్గాలకు చెందిన వారు అధికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిల్లో ప్రవేశపెట్టే బిల్స్ అప్పటికప్పుడు ఇవ్వడం మూలంగా బిల్స్పై సూచనలు సలహాలు ఇవ్వడానికి అవకాశం లేదని అన్నారు. ఇక నుండి బిల్స్ పేపర్స్ను ముందుగా కౌన్సిల్ సభ్యులకు సర్క్యులేట్ చేయాలని రవీంద్రనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంఎస్ఎంఈ అనేది రాష్ట్ర అభివృద్ధికి చాలా విశేష పాత్ర పోషిస్తుంది. ప్రధాన పరిశ్రమలకి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు చాలా అనుబంధంగా ఉంటాయి. మరి దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. మరి ఇప్పుడు మనం మంచిగా చెప్పిన దాంట్లో 8,300 ఒక క్లెయిమ్లకి 128.63 కోట్లు మొత్తం విడుదల చేశామన్నారు. చాలా సంతోషం అధ్యక్ష. కానీ ఈ క్లెయిములు అనేవి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? అలాగే క్లెయిమ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రయారిటీ అయినా ఉంటుందా? అంటే క్లెయిములు ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ ఇవ్వకుండా ఎక్కడెక్కడో మధ్యలో ఇచ్చేయడం, ఒక రికమెండేషన్ బట్టి ఇవ్వడం, వేరే పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అందువల్ల దాన్ని ఒక వెబ్సైట్ లో పెట్టి క్లెయిమ్లన్నీ కూడా డేట్ ఆఫ్ అప్లికేషన్ ఒక లాంచ్ చేయండి ఎప్పుడైంది, శాంక్షన్ ఎప్పుడైంది, రిలీజ్ ఎప్పుడైంది, ఇలా చేస్తే కనుక ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అధ్యక్ష. ట్రాన్స్పరెన్సీగా ఇవ్వాలని నేను చెప్తూ, మరి నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకి కేవలం ఒక ఫైనాన్షియల్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇంకా వారికి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చాలా కావాలి అధ్యక్ష. వారికి ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళకి ఒక గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అధ్యక్ష. నేను గతంలో దానికి చైర్మన్ గా ఇక్కడ చేశాను. ఆ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకా యాక్టివ్ చేసి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళకి యాక్టివ్ చేసుకుంటే కనుక వారికి పూర్తిగా ఫెసిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం అని చెప్పేసి ఎస్సీ, బీసీ, ఒక మైనార్టీ వాళ్ళకి ఎంఎస్ఎంఈల ద్వారా బస్సులు తిప్పుకోవడానికి ఇచ్చారు అధ్యక్ష. సుమారు 1500 బస్సులు అప్పుడు ఇవ్వడం జరిగింది. మరి దానికి 45% సబ్సిడీ ఉంది అధ్యక్ష. అది ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు. మరి ఆ సబ్సిడీ రిలీజ్ చేయడం మూలంగా ఆ ఎంఎస్ఎంఈ వాళ్ళందరూ చాలా బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళు, ఆర్థికంగా చాలా బలహీనలు, ఎస్సీబీసీ వర్గాలు, వాళ్ళకి కూడా సబ్సిడీ రిలీజ్ చేయమని ఈ 128 కోట్లు వాళ్ళకైనా కేటాయించారా? ఈ 128 కోట్లు ఆ గతంలో ఉండేటటువంటి ఆ బస్సు హైర్ చేసే వాళ్ళకి మన అప్పట్లో పాత గవర్నమెంట్ లో జగనన్న బడుగు వికాసం వాళ్ళకి ఏమన్నా మీరు కేటాయించారా? లేకపోతే ఎప్పుడు కేటాయిస్తారు? ఈ బస్సుని కోరుతున్నా అధ్యక్ష. మంత్రి గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకా 1500 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ యూనిట్స్ కి శాంక్షన్ అయ్యి ఇవ్వాల్సిన ఉన్నది అధ్యక్ష. అందులో 128 కోట్లు ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ఇవ్వడానికి కూడా మేము పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాము. అదైతే ఈ బస్సుల నిమిత్తమై సుమారు ఎస్సీబీసీలు సభ్యులు చాలా మంది బస్సులు తీసుకున్నారు. దానికి కూడా ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎవరైతే మొదటగా అప్లై చేశారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది అధ్యక్ష. సీక్వెన్స్ విధానంలో వెళ్తున్నాము. ఇవన్నీ కూడా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో హెచ్ఐవి రోగులకు సేవలు అందించే సేఫ్ కేర్ సెంటర్ వైద్యాధికారిగా పనిచేసి ఇటీవల పదవి విరమణ చేసిన వైద్యుడు డాక్టర్ సుంకవల్లి రామకృష్ణను పలు సంఘాల ఆధ్వర్యంలో తణుకు ఫుడ్ అండ్ ఫన్ హోటల్లో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రి పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ బి దుర్గా మహేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి మాట్లాడుతూ సేఫ్ కేర్ సెంటర్లో డాక్టర్ రామకృష్ణ అందించిన సేవలు అజరామజరమని, ప్రభుత్వం అందించే సేవలు సత్వరమే రోగులకు అందించడమే కాకుండా రోగుల సౌకర్యార్థం దాతను సమీకరించి హెచ్ఐవి బారిన పడ్డ చిన్నారులను ప్రతి నెల నిత్యావసర సరుకులు, పోషకాహారం అందించేవారని చెప్పారు. వ్యాధి బారిన పడి బాగా నీరసంగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రోటీన్ టిన్లను దాతల సహకారం తీసుకొని నిత్యం ఉచితంగా అందించేవారని గుర్తు చేశారు. అటువంటి వైద్యాధికారి సేవలు పదవి విరమణతో నిలిచిపోవడం బాధాకరమని, విధుల్లో లేనప్పటికీ ఆయన అందించిన సేవలు చిరకాలం గుర్తుంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుంటూరు శేఖర్, పి వంశీ తదితరులు పాల్గొన్నారు. నాకు సన్మానం చేసిన వారందరికీ నా అభినందనలు, థ్యాంక్స్. కానీ ఇది రిటైర్మెంట్ ఎప్పుడు 32 సంవత్సరాల క్రితమే అవ్వాలి, అనుకోకుండా అలా ప్లాన్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా అక్టోబర్లో 31వ తారీఖున రిటైర్ అయిపోయామని మెయిల్ పెట్టారు. సో దానికి తర్వాత నేను కంటి ఆపరేషన్ చేయించుకుంటూ వల్ల బయటికి రాలేకపోతున్నాను. సో తర్వాత రోజుల్లో తప్పకుండా వచ్చి మీకు అందరికీ కనపడతాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీల్లో ప్రజల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జిట్టిగ గోపాలన్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య సైకిల్ యాత్రలో భాగంగా మంగళవారం ఇరగవరం మండలంలోని ఊగిడి, కొత్తపాడు, ఇరగవరం ఎర్రాయిచెరువు గ్రామాల్లో కాలనీ యాత్ర బృందావనం పర్యటించి అక్కడ ప్రజలను కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాల్లో కనీస సౌకర్యాలు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, కరెంట్, మంచినీటి సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కామన మునుస్వామి, పార్టీ సభ్యులు పతి సత్యనారాయణ, డి ముసలయ్య, డి నాగబాబు, పాలా సత్యనారాయణ, జిత్తిక రామాంజనేయులు, పిల్లి కోటేశ్వరరావు, పెచ్చెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరంలో యానాంకు చెందిన మద్యం విక్రయిస్తున్న పత్తివాడ కరుణాకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని యానాంకు చెందిన 6 టిన్ బీర్లు, ఒక మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. ఈ విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యం విక్రయిస్తే కఠించడం తప్పవని ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం నిల్వలకు సంబంధించి, అమ్మకాలకు సంబంధించి సమాచారం ఉంటే 9440902436 నెంబర్కు సమాచారం తెలపాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.